స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి ఏడాది నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగలో దుర్గమ్మకు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు చేసి అమ్మవారి దివ్య స్వరూపాలను భక్తులకు దర్శింపచేస్తారు. శరన్నవరాత్రులు అనేది 9 రోజుల పండుగ. ఈ నేపథ్యంలో దుర్గమ్మను రోజుకో రూపంలో పూజిస్తారు. అమృతవర్షిణి, సకల సన్మంగళ ప్రదాయిని అని శ్రీ కనకదుర్గ అమ్మవారి అలంకారాల విశిష్టత గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీదేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు తెలియచేస్తారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం జయప్రద గారు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అయితే సామాన్య భక్తులు కూడా ఆచరించదగ్గ నవరాత్రి పూజా విధానాన్ని వివరిస్తారా? తప్పకుండా అన్న. సో చక్కగా మనం ఇంట్లో చేసుకునే వాళ్ళందరూ ఒక కార్యక్రమం ఈ పూజా విధానాన్ని మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు. కాకపోతే ఒకే ఒక నియమం ఏంటంటే సాత్వికంగా చేసుకోవాలి. అంటే ఎక్కువ బాధపడడం కానీ, ఎక్కువగా ఏడవడం కానీ, ఎక్కువ అలసిపోవడం కానీ చాలా పరీక్షలు ఉంటూ ఉంటాయి. ఈ పరీక్షలు మనం నెగ్గుకుంటూ సాత్వికంగా ముందుకు వెళ్ళాలి. దానికి ముందు అమ్మవారి దగ్గర ఏం చెప్పాలంటే కోరుకోవాలంటే అమ్మ నాకు శక్తిని ఇవ్వమ్మా అని కోరుకోవాలి. ఎందుకంటే ఇవాళ రోజున ఏదైనా చేయాలి పని అంటే ఫస్ట్ ఎవరికైనా రాని ఏంటంటే పనమ్మే రాదు ఆ రోజు. అలాంటి పరీక్షలు మొదలవుతాయి. అందుకని సామాన్యంగా చేసుకోవాలనుకుంటున్నాం కనుక ప్రతిదీ అమ్మవారి సంకల్పం ఎలా ఉంటే అలా ముందుకు వెళదాం అని మనస్ఫూర్తిగా ఫస్ట్ మనం అనుకుంటేనే ఈ సంకల్పం నెరవేరుతుంది. ఇలా విధంగా అనుకుంటూ మొదటి రోజు అలంకరణ అమ్మవారిది బాలా త్రిపుర సుందరి అలంకరణ. బాలా త్రిపుర సుందరి అమ్మవారు అంటే చాలా చక్కగా చిన్న రూపంలో అమ్మవారి దర్శనం ఇస్తుంది మనకి. అంటే బాలరూపంగా అమ్మవారి దర్శనం ఇస్తుంది అంటే మనలో ఉండే ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి అమ్మవారిని మనం కూడా పసి మనసుల్లాగా చక్కగా కోరుకొని మనకు కావలసినవన్నీ అమ్మవారి దగ్గర చెప్పుకొని ఈ విధంగా పూజించి అర్చించుకోవడం అనేది ఈ రోజు చాలా విశేషం అనమాట. సో ఈ బాలా సుందరి విశేషం ఏంటంటే సామాన్య ప్రజలకి అలా అర్చించుకుంటాం. ఉపాసనలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉపదేశాలు ఉన్నవాళ్ళు, బాలామంత్ర ఉపదేశం ఉన్నవాళ్ళు ఈ బాలా త్రిపుర సుందరి రోజున చక్కగా బాలామంత్రాన్ని అనుష్ఠానాన్ని ఎక్కువ శాతం చేస్తుంటారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి అర్ధరాత్రి సమయం వరకు ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అనమాట. అంత ఉపవాసం చేస్తుంటారు. ఇది అంటే ఉపాసన మంత్రం ఉన్న వాళ్ళకి, ఉపదేశం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బాలమంత్రం చేస్తాం. ఉపదేశం లేని వాళ్ళు చక్కగా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని కంటిన్యూగా అనుకుంటూ చక్కగా లలితా సహస్రనామం వస్తే లలితా సహస్రనామాన్ని పారాయణ చేసుకుంటూ బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం అని పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం అంటే త్రికాలాలు పూజ చేస్తాం అమ్మవారికి. తర్వాత ఈ త్రికాలాల్లో కాకపోతే వికాలాలు అంటే పొద్దున్న, సాయంకాలం. అయితే ఏకకాలం అంటే సాయంకాలం కానీ పగలు కానీ. కొంతమంది పగలు అర్చించుకొని ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ పగలు అర్చించుకొని వెళ్ళిపోతారు అమ్మవారిని. కొంతమంది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సాయంకాలం అర్చించుకుంటారు. సాయంకాలం పూట అమ్మవారిని అర్చించుకునే వాళ్ళు కూడా ఈ రోజు అంతా ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని కంటిన్యూ అనుకుంటూ చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇవాళ మొదటి రోజు అలంకరణ బాలా త్రిపుర సుందరి. ఏ రంగు వస్త్రాలు ధరించాలి? బాలా త్రిపుర సుందరి అమ్మవారికి లేత ఆకుపచ్చ రంగు చీర. అంటే లేత ఆకుపచ్చ రంగు అంటే లైట్ కలర్ గ్రీన్ని అమ్మవారికి అలంకరణ చేస్తాం. ఆ వస్త్రంతో అమ్మవారి అలంకరణ చేయడం. మన ఇంట్లో అయితే అమ్మవారికి అలా ఆ చీరను కట్టలేని వాళ్ళకి కలశాన్ని దగ్గర అమ్మవారి చీర పెట్టడం. అంటే మొదటి రోజు కలశ స్థాపన చేసే వాళ్ళకి కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఆచారం ఉండదు. కలశ స్థాపన అనేది ఆచారం ఉన్న వాళ్ళు చేసుకుంటారు. ఆచారం లేని వాళ్ళు చక్కగా అమ్మవారి రూపాన్ని కానీ అంటే మనం మహాలక్ష్మి రూపు కానీ, దుర్గాదేవి రూపు కానీ ఒక పళ్ళెంలో ఆ రూపుని శ్రీచక్రం కింద భావించి ఆ రూపుకి కుంకుమార్చన చేస్తాం. శ్రీచక్రం ఉన్నవాళ్ళు చక్కగా శ్రీచక్రానికి అభిషేకం చేసి ఆవిడని 9 రోజులకి కదపకుండా ఒక పళ్ళెంలో పెట్టి చక్కగా కుంకుమార్చన చేస్తాం. సో అలా అర్చన చేసినప్పుడు అక్కడ ఈ రోజు చేయవలసిన అలంకరణ ఏంటంటే లేత గులాబీ రంగు పూలతో పూజ చేయాలి. లేత గులాబీ రంగు పువ్వులు, తర్వాత లేత గన్నేరు పూలని దొరుకుతుంది మనకి, సుబ్రహ్మణ్య స్వామికి వేస్తుంటాం. అలాంటి పుష్పాలు అమ్మవారికి ఆ రంగు కలర్ పుష్పాలతో అర్చన చేయడం. నైవేద్యాలు సమర్పించాలంటారు. సో బాలా అమ్మవారికి దగ్గర అంటే ముగ్ధ అన్నం అంటే పెసరపప్పు బియ్యంతో చేసిన అన్నాన్ని, తర్వాత ఒక క్షీరాన్నం అంటే పాలతో మాత్రమే వండుతాం. దాంట్లో నీళ్లు పోయకుండా పాలు మరుగుతున్నప్పుడు చక్కగా బియ్యం వేసి చక్కగా వండుతాం. దాన్ని పాలన్నం అంటాం. సో పాలన్నము, తర్వాత ఈ ముగ్ధ అన్నం అంటే పెసరపప్పు బియ్యంతో చేసిన ఈ అన్నం నైవేద్యం పెడతాం. తర్వాత పానకము, వడపప్పు ఇవి ప్రతిరోజు కంపల్సరీగా పెడతాం. అయితే ఏ గ్రహశాంతి కోసం ఈ అమ్మవారిని కొలవాలంటారు?
జాతకంలో ఉండే యోగాలన్నీ కూడా ఏంటంటే అమ్మా ప్రతి మనిషికి ఒక్కొక్క యోగం ఒక్కొక్క సమయంలో వస్తుంటుంది. ఆ సమయాల్లో మనం గుర్తించుకొని ఆ యోగాన్ని మనం అనుభవించాలి. కాకపోతే ఏమిటంటే ఈ రోజుల్లో జాతక విశ్లేషణ అనేది ఏంటంటే చాలామంది తక్కువగా చూస్తున్నారు. సో ఈ బాల అమ్మవారిని అనుష్ఠానం అనేది ఏంటి అంటే ఆకర్షణ శక్తి. సో బాల ఉపాసన అనేది ఎందుకు చేస్తామంటే ఇప్పుడు చిన్నపిల్లని చూడగా మనకి అరే బాగుంది పాప భలే ముద్దుగా మాట్లాడుతుంది అని చెప్పి అని అనుకుంటాం కదా. అలాగే అమ్మవారి స్వరూపాన్ని మనం కొలిస్తే మనలో కూడా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుందని చెప్పి అమ్మవారిని అర్చిస్తాం. సో గ్రహశాంతి కోసం ఆలోచించుకొని వస్తే శుక్రగ్రహానికి ప్రత్యేకంగా అమ్మవారిని పూజిస్తుంటాం. సో శుక్రగ్రహం అంటే మన జాతకంలో శుక్రుడు యోగకాలంలో ఉంటే అంటే శుక్రుడు బాగుంటే ఖచ్చితంగా మంచి మంచి కంఫర్ట్ లైఫ్ అంటే చాలామంది చూడండి ప్రతిదీ అన్ని అనుకూలంగా వాళ్ళకి ప్రతిదీ కంఫర్ట్గా ఒక్కసారి కూడా అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వకుండా సుఖవంతమైన జీవితాన్ని చక్కగా ఆనందమైన జీవితాన్ని ఆనందం తప్ప వేరే ఏమి అర్థం కాని లోకాల్లో తీసుకెళ్తూ ఉంటుంది. ఇది శుక్రుడు ఒక అనుగ్రహం ఉంటే. ఒకవేళ శుక్రుడు లోపిస్తే కావలసినవన్నీ అంటే ఎటువంటిది ఇల్లు కొందాం అనుకున్న వాళ్ళకి ఇల్లు కొనలేకపోవడం, స్థలం కొందాం అంటే స్థలం కొనలేకపోవడం, ఇవన్నీ కొనంటే తగ్గిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే వివాహాలు. సో శుక్రుడు బాగుంటే మగపిల్లలకి తొందరగా వివాహం అవుతుంది, లేకపోతే వివాహం అవ్వదు. సో మగపిల్లలకి వివాహం తొందరగా అవ్వాలనుకునే వాళ్ళు ఈరోజు అమ్మవారిని చాలా నిష్ఠగా ఉపాసన చేస్తే, సో ఏ విధంగా ఉపాసన చేయాలి అంటే స్తోమత ఉన్నవాళ్ళు చక్కగా 9 మంది బాలల్ని చక్కగా కూర్చోబెట్టి వాళ్ళకి కాళ్ళకి పసుపు పారాయణ పెట్టి చక్కగా వాళ్ళకి పాదాలకి బాల అమ్మవారి కింద రూపాల కింద పుష్పాలతో అర్చన చేస్తాం. సో అర్చన అంటే బ్రాహ్మణ్ణి పిలిపించి ఇంట్లో చక్కగా లలితా సహస్రనామంతో ఆ పాదాల మీద పుష్పాలు వేస్తూ ఉండాలి. వీళ్ళు చక్కగా అందరినీ కూర్చోపెట్టి పిల్లల్ని 9 మంది బాలల్ని 9 మందికి వస్త్రాలు సమర్పించి అందరు కూడా బాల అమ్మవార్ల కింద వాళ్ళని పూజించి ఒక సువాసిని కూర్చోపెట్టి సువాసినికి సుమంగళ ద్రవ్యాలు అంటే చీర, జాకెట్టు, పొట్టు, కాటిక, పూలు, పళ్ళు ఇవి తాంబూలంగా ఇస్తాం. ఈ విధంగా స్తోమత ఉన్నవాళ్ళు, స్తోమత లేని వాళ్ళు అంత పెట్టి చేసుకోలేమనుకునే వాళ్ళు చక్కగా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని కంటిన్యూ అనుష్ఠానం చేసుకుంటూ సాయంత్రం దాకా సాయంత్రం ఒక్క బాలకైనా పూజ చేయాలి. సో బాల అంటే ఎంత వయసు అంటే 5 ఏళ్ళు లోపు అమ్మాయిల్ని బాలా కింద లెక్క వేస్తాం. అంటే 2 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ లోపు పిల్లల్ని. అయితే అమ్మ ఇంకో సందేహం ఏంటంటే అన్ని వయసుల వారు నవరాత్రులు చేసుకోవచ్చు అంటారా? చక్కగా చేసుకోవచ్చు. అమ్మవారి కృపకి ఎవరైనా చేసుకోవాలి. జగన్మాత కృప కావాలనుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు. అది ఆడవాళ్ళు అంటే మగవాళ్ళు అనేది ఏం లేదు, ప్రతి ఒక్కరు ఈ చక్కగా పూజ చేసుకోవచ్చు. సువాసినీలు పూర్వ సువాసినీలు కూడా అమ్మవారిని పూజ చేసుకుంటారు. అది సువాసినీలు చక్కగా చేసుకోవచ్చు. పూర్వ సువాసనము చేసుకుంటారు. పూర్వ సువాసన వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కుటుంబం కోసం చేస్తారు. పూర్వ సువాసిని అంటే భర్త లేని వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఎందుకు పూజ చేయాలంటే వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు చేసుకుంటారు. ఈ విధంగా చేసుకోవచ్చు. మగవాళ్ళు కూడా చేసుకుంటారు అమ్మవారికి. ఎందుకంటే చాలామంది మనం చాలా గుళ్ళలో స్వామీజీలు చూస్తాం. వాళ్ళ ఈరోజు నవరాత్రుల్లో వాళ్ళు చీర కట్టుకుంటారు. చీర కట్టుకొని అమ్మవారికి చీర కట్టుకొని అర్చన చేస్తారు. మనం గణపతి సత్యనారాయణ స్వామీజీని చూస్తే ఆయన ఆ రోజంతా మొత్తం నవరాత్రిలో చీరే కట్టుకొని ఆయన అలంకరణ అమ్మవారికి చేస్తుంటారు. వీళ్ళు అమ్మవారిలాగా రూపంలో మార్చుకొని చేసే అవకాశం ఈ నవరాత్రిలో ఉంది. చక్కగా చేయొచ్చు. అయితే బాలా త్రిపుర సుందరికి ఏ ఏ నామాలతో మనం జపం చేయొచ్చు అంటారు? బాలా త్రిపుర సుందరి మంత్రం ఉంటుందమ్మా. ఉపదేశం ఉన్న మంత్రం ఉంటే మంత్రంతో చేస్తాం. లేకపోతే లలితా సహస్రనామాన్ని పూజ చేస్తాం. లలితా సహస్రనామాన్ని 11 సార్లు కానీ లేదా 5 సార్లు కానీ ఒక్కసారైనా చేయాలి. ఇది మనకి ఈ 9 రోజులు మన లలితా అమ్మవారిని కొలిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. సో అందుకే లలితా సహస్రనామాన్ని ఎక్కువ పారాయణ చేస్తాం. లేని వాళ్ళకి మంత్రం లేని వాళ్ళు చక్కగా బాలా మంత్రాన్ని కానీ లేకపోతే యూట్యూబ్లో చూసి మంత్రం కానీ చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ఉగ్ర రూపం ఉంది లోపల తెలియంది. మనం తెలియకుండా వెళ్ళి మంత్రం చేయడం వల్ల ఒక రకమైన ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక చక్కగా శ్రీమాత్రే నమః ప్రతి ఒక్కరు చాలా ఈజీగా ఈ శ్రీమాత్రే నమః అన్ని వేళల్లో సర్వవేళల్లో అంటే మనం ఉండే ప్లేస్లో స్థలాల్లో బయటికి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా ఆఫీస్లో కూర్చున్నప్పుడు మనం శుభ్రంగా ఉన్నాం, పక్క వాళ్ళు ఉండకపోవచ్చుగా. వాళ్ళకి ఇంట్లో ఏదో అశౌచం కలిగి ఉంటుంది కదా, మైలో అశౌచం ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేయకూడదు. చేస్తే ఆ దోషం వాళ్ళకి వస్తుంది, మనకి వస్తుంది. అంటే విన్న దోషం వాళ్ళకి, చేసినందుకు మనకి, ఇద్దరికీ శిక్ష పడుతుంది. అందుకని తెలియని అపచారాలు చేయకుండా తెలిసినది చక్కగా అందరూ చేసుకొని తగ్గంది శ్రీమాత్రే నమః. ఈ శ్రీమాత్రే నమః అన్ని వేళల్లో చేసుకోవచ్చు. ఒక అవస్థ అంటే ఒక హాస్పిటల్లో
ఒక ఇబ్బంది అయిన సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ మంత్రం చేస్తూ ఉంటే బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. అంత పవర్ఫుల్ మంత్రం ఇది చక్కగా చేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి. అయితే నవరాత్రుల్లో ఉపవాసాన్ని ఎలా చేయాలంటారు? ఉపవాసం అనేది మన మనసుకి సంబంధించింది. ఎందుకంటే మనం చేయగలము అనుకుంటే ఇవాళ రోజున ఏదైనా చేయగలరు. మానవులకి భగవంతుడు ఇచ్చిన సంకల్పం ఏంటంటే తను ఏదనుకుంటే అది చేయగలరు. ఆ శక్తి మనకుంది. సో నేను ఉపవాసం ఉండగలను అనుకునే వాళ్ళు చక్కగా ఉపవాసం చేయండి. అంటే ఉపవాసం ఉండలేను అనుకునే వాళ్ళు ఏం పర్వాలేదు, చక్కగా పళ్ళు పలహారాలు జ్యూస్లు అలా తాగి చక్కగా ఉపవాసం ఉండొచ్చు. కానీ ఈ నవరాత్రుల్లో మటుం చాలామంది ఏంటంటే ఉపవాసం ఉండే చేస్తాం. సో ఉపవాసం ఉండి చేసే విధానం అనేది చాలా శ్రేయస్కరం. ఎందుకంటే ఆహారం తిన్నాక మన కడుపులో కాస్తంత వ్యవస్థలన్నీ ఏంటంటే జీర్ణం ఏదైతే అవుతుందో దానివల్ల కొన్ని రకమైన అమైనో యాసిడ్స్ అని చెప్పి రిలీజ్ అవుతాయి. అవి కొంచెం క్రోధాన్ని ఉక్రోషాన్ని తెప్పిస్తాయంట. సో అలా తెప్పించినప్పుడు మనలో ఒక దుర్గుణం లాంటిది బుద్ధి కలుగుతుంది. చేయలేకపోవడం, ఆవలింతలు రావడము, ఆ తర్వాత ఎందుకు చేయాలి అనుకోవడం, లేదా అమ్మవారి దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా జపం చేయలేకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం అనుకుంటాం అలసిపోయే వల్ల వస్తుంది అనుకుంటాం, కానీ మన కడుపులో తినే ఆహారం వల్ల వస్తుంది అది. కానీ చాలామంది ఏంటంటే బయట ఆహారం తినకుండా ఉండడం నియమం. ఈ 9 రోజులు ఒక పూజ చేయాలనుకున్న వాళ్ళు బయట ఎక్కడ కూడా ఏ ఆహారాన్ని ముట్టుకోకూడదు. ఈవెన్ పళ్ళ రసాలు కూడా ఇంటికి తెచ్చుకొని పళ్ళు చేసుకొని తాగాలి తప్ప వాళ్ళు చేసిన రసాలు వీళ్ళు తాగకూడదు. ఆ విధమైన నియమం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. జయప్రద గారు, ఫైనల్గా చెప్పండి, నవరాత్రుల్లో మనం ఆచరించాల్సిన ప్రత్యేక నియమాలు ఏంటండి? ఆచరించకూడని నియమాలు కూడా చెప్పండి. తప్పకుండా అన్న. ప్రత్యేకించి నియమాలు ఏంటంటే ఆచరించవలసింది ఏంటంటే మనం మౌనంగా ఉండడం. ఈ రోజు అంటే మనం నవరాత్రులు చేసిన 9 రోజులు కొన్నా ఎవరిని ఏమీ అనకుండా మనకి అమ్మవారు ఏ సంకల్పమో చూపిస్తుందో అదే అనుకొని వెళ్ళడము. ఇవాళ మనకి ఇది రాలేదు, ఇది జరగలేదు అంటే కోపం రాకుండా, ఆవేశం రాకుండా మనస్ఫూర్తిగా ప్రేమగా అమ్మవారితో చేయాలి పూజ. ఆ విధంగా చేస్తేనే మనం అనుకునే కోరికలన్నీ నెరవేరుస్తుంది. ఆవిడ పరీక్షిస్తుంటుంది. ఆ పరీక్ష మనం నెగ్గాలి. ఇది చేయవలసిన నియమం. చేయకూడని నియమం ఏంటంటే బయట ఆహారాన్ని ఎక్కడ ముట్టుకోకుండా ఇంట్లో ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఉపవాసం ఉండలేని వాళ్ళు చక్కగా ఇంట్లో వంట చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెడతాం. ఏదైతే నైవేద్యం పెడతాం అమ్మవారికి, వాళ్ళ ముగ్ధాన్నము తర్వాత పరవాణం పెడతామో దాన్ని స్వీకరించవచ్చు. వాళ్ళు చక్కగా తిని మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయాలి. అయితే అమ్మ, మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అలంకరణ సందర్భంగా మంచి వివరణ అందించారు మా భక్తులకి. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.